సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. ప్రెసెంట్ మనతో ఉన్నారు ఉషశ్రీ గారు, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి. హాయ్ ఉదయశ్రీ. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సేమ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అంటే జస్ట్ నేను ఫ్రెండ్షిప్లో జెలస్ ఫీలింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో మంచి ఫ్రెండ్స్, కానీ గ్రోత్ ఇద్దరిది ఒకేలాగా వెళ్తూ ఉంటే కంపేర్ అదర్స్ చేయడం వల్ల వాళ్ళ మధ్యలో జెలస్ ఫీలింగ్ అనేది పెరుగుతూ పోయిందనమాట. సో దీనివల్ల ఎట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? వాళ్ళని అంటే మంచి ఆ ఫ్రెండ్షిప్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ముందు ముందు అది పెరిగిపోతే. సో వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఉదయశ్రీ, సక్సెస్ డిఫైన్స్ ఎవ్రీథింగ్. మనం ఒక పర్సనల్ రిలేషన్షిప్, ఎస్పెషల్లీ లవ్, మ్యారేజ్ కన్నా ఈ ఫ్రెండ్షిప్, సొసైటీలో జాబ్ పరంగా కాంపిటీషను, ఒకేసారి ఎంటర్ అవుతారు స్టార్టింగ్లో. ఒకటికి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఇంకొకరికి అంత వాళ్ళ ఎబిలిటీ అవ్వచ్చు, లేకపోతే సేమ్ ఎబిలిటీ ఉన్న వీళ్ళకి కొంచెం చేతుల్లో కమ్యూనికేషన్ ఉండి ముందుకు వెళ్ళిపోతారు. అవును. ఏంటి ఇద్దరు కలిసి టీ తాగి, ఇద్దరు కలిసి భోంచేసి, ఇద్దరు కలిసి సరదాగా ఈవినింగ్ బయటకు వెళ్ళి, నాలో ఏం తప్పుంది, నాకన్నా వీడు వెళ్ళిపోయాడు, వాళ్ళలాగా నా లైఫ్ ఎందుకు లేదు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని వద్దన్నా కాదన్నా ఒక రకమైన ఈర్ష. ఇంగ్లీష్లో కన్నా తెలుగులో ఈర్ష. ఈర్ష తర్వాత అసూయ, ఈ రెండు వస్తాయి. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాలనుకుంది ఒక స్టాండర్డ్ గ్రేట్ ఫ్రెండ్షిప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇందాక మనం ఆఫ్ కెమెరా డిస్కస్ చేసుకుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 10 years 9 years జర్నీ చేసిన తర్వాత దే హ్యావ్ అ అమేజింగ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు కూడా వస్తుంది. బికాస్ వన్ ఆఫ్ ద పర్సన్ సీఈఓగా అయ్యి ఇంకొకళ్ళు వాళ్ళ కింద వేయడం, అవును, లేకపోతే వీళ్ళకి ఒక మంచి తోపు ఓ బీబీసీ న్యూస్లో ఆపర్చునిటీ వచ్చి వీళ్ళు ఎక్కడ ఏ ఎన్డీటీవీయో లేకపోతే ఇంకా మాట్లాడితే TV9కో అక్కడికి ఆగిపోవడం ఎగ్జాంపుల్. అంటే ఇద్దరు ఒకేలా కష్టపడిన ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే ఉదయశ్రీ, కామన్ ఇది ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు గో త్రూ దట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎప్పుడైతే ప్రాబ్లం డిఫైన్ చేస్తామో సొల్యూషన్ ప్రాబ్లంలో ఉంటుంది, గుర్తుపెట్టుకో. చాలా వరకు మనం ప్రాబ్లం డిఫైన్ చేయం, అవునా? సో ఇప్పుడు నీ ప్రాబ్లం చెప్పు, నీతోనే సొల్యూషన్ చెప్పిస్తా. నాకేం ప్రాబ్లం లేదు. ఈ సినారియోలో అడిగిన క్వశ్చన్ లో డిఫైన్ ద ప్రాబ్లం. అదే కెరీర్లో తను ఇంకొకరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, ఒకరేమో అక్కడే ఉన్నారు. సో తను ఎదిగిపోతోంది కదా అన్న ఒక ఫీల్. మనం ఏ1 ఏ2 ఆఫ్ కోర్స్ లాయర్ లాగా. సో మనం అది ఎదుకకుండా ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. సో అమ్మాయి ప్రాబ్లం డిఫైన్ చేయ, అమ్మాయి ఏమేమి అనుకుంటుంది? కంపారిజన్, వేరే వాళ్ళు కంపేర్ చేయడం వల్ల షీఈస్ డూయింగ్ హర్ లెవెల్ బెస్ట్ అండ్ యూ నాట్ డూయింగ్ లైక్ హర్ అని అనేసరికి అలాగా ఇద్దరు కలిసి చూడు ఎంత ముందుకు వెళ్ళిపోయిందో. ఏమనిపిస్తుంది ఈ అమ్మాయికి? అంటే అరే మనం ఎందుకు ఇట్లా ఉన్నాం, ఎందుకున్నాం ఎందుకుంది? బికాస్ షీ ఈస్ నాట్ డూయింగ్ హర్ జాబ్ ప్రాపర్లీ. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఐ డోంట్ థింక్ ద అదర్. సో ఒకటి తన జాబ్ సరిగ్గా చేయట్లేదు అనేది పక్కన పెడితే, నాకన్నా తనకు అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. ఓకే, నాకన్నా తను బెటర్ ఏంటి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ కాల్డ్ నేను నా ఒక నాకన్నా ఏం అందుకెత్తా, నాకన్నా ఏం టాలెంట్ లేదే, అసలు అందరూ అంటున్నారు దానికన్నా నేనే బాగా చేస్తాను, నేనే బాగా కరెక్ట్. నిజాలు మాట్లాడుకోవాలి. అండ్ ఎక్కువ మాట్లాడితే అసలు నా అంత పిఆర్ దానికి లేదు, ఆపర్చునిటీ నాకు కదా రావాలి, ఏం చూసి దానికి ఇచ్చారు. 4 elements. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను దానికి అర్హురాలు, నాది కాదు, హౌ కమ్ దానికి వచ్చింది, అది నిన్ను లోపల నుంచి తెలుసా ఒక హాంటెడ్ గోస్ట్ లాగా
గోస్ట్ చేస్తుందా లేదా? దానికి ఆన్సర్ దొరకదు నీకు. అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తారు, పొగిడేవాళ్ళు పొగులుతారు, నిన్ను దువ్వేవాళ్ళు దూవుతారు, ఏ అట్లా కాదు నీకు రావాల్సింది. సో ఆల్ దీస్ థింగ్స్ అగ్నికి హవిసి పోసినట్టు ఉంటాయి. సో ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాలి, లిటరల్ గా. కష్టం అనిపించిన, ఎందుకంటే బుర్రలోనే ఉంటే ఏమవుద్దంటే ఉదయశ్రీ 1 month 2 months 3 months ఆటోమేటిక్ గా నీకు ఆ పర్సన్ మీద ఉండే ఫ్రెండ్షిప్ కన్నా జెలసీ పోతే అది పెరిగిపోయి శత్రువులా మారుద్ది. అమ్మాయి నీతో సరదాగా హే వదిలేశ్రీ సాయంత్రం బయటకు వెళ్దామా, తనకేమి ఇది ఉండదు. అండ్ షీ స్టిల్ యువర్ ఫ్రెండ్, సీరియస్లీ యువర్ విత్ హర్ ఫర్ 9 to 10 years. అది ఎక్కడికి పోద్ది? అండ్ తను ఇగో చూపించదు నీకే, ఏంటి నీతో వెళ్ళలేదు బయటికి, నేను రాను అని లోపల అనుకొని ఈరోజు కాదులే రేపు వెళ్దాము అంటారు. అవునా కాదా? సో ఆటోమేటిక్గా నీకు తెలియకుండా తన్ని నువ్వు దూరం చేసుకుంటావు. ఒక 10 ఏళ్ళు కష్టం సుఖం నష్టం భరించి కలిసి కష్టపడి ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇలా ముందుకెళ్దాం అలా ముందుకెళ్దాం అని ఒక తోడుని నువ్వే దూరం చేసుకుంటావు. కరెక్ట్. మనసా వాచ కర్మణ నీ సక్సెస్ని, నీ గ్రోత్ని, నీ సుఖాన్ని, నీ సంతోషాన్ని కాపాడుకుంటూ తనని తనే రీడిఫైన్ చేసుకుంటూ నీ ఫ్రెండ్గా ఉండడానికి, తన్ని మార్చుకుంటూ నీ కోసం శ్రమపడిన నీ ఫ్రెండ్ని ఇవాళ రోజు నువ్వే ఒక శత్రువులా మార్చుకుంటున్నావు. అవునా కదా? కరెక్ట్. ఇవన్నీ నువ్వు పేపర్ మీద రాస్తే నువ్వు ఏం కోల్పోతున్నావు. ఫస్ట్ ఏం రాయాలంటే నీకు ఏం ఫీలింగ్స్ వస్తున్నాయో రాయాలి. ఏమేమి జనాలు అంటున్నారు, నీకు అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫీలింగ్స్ అన్ని ఒక బకెట్ ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టాలి. నౌ ఎందుకంటే అదంతా క్లియర్ అయిపోయింది. ఫ్రెష్ పేపర్ మీద ఈ 10 ఏళ్ల మీ సాన్నిహిత్యం లేదా 10 రోజులో 10 నెలలో ఒక ఫ్రెండ్ అన్న మాట నీ మనసులోంచి వచ్చి డౌట్ వచ్చిందంటే డెఫినెట్గా షీ మీన్స్ అ లాట్ టు యూ. షీ మీన్స్ అ లాట్ టు యూ. లేకపోతే అసలు క్వశ్చనే రాదు. అంటే తను నీకు ఎంతో చేసింది, నువ్వు కూడా తనకి ఎంతో చేసావు. ఒక సాన్నిహిత్యం ఉంది, ఒక వాత్సల్యం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక దయ ఉంది, ఒక కరుణ ఉంది. తన దగ్గర ఏమీ లేని టైంలో నువ్వు ఇచ్చిన రోజులు ఉంటాయి, నీ దగ్గర ఏమీ లేని టైంలో నీకు నేను ఉన్నానని ఒక చిన్న బైక్ వేసుకొచ్చి నీతో పానీపూరి తినిపించి ఉన్న రోజులు ఉంటాయి. ఇప్పుడు బెంచ్ కార్లో తిరగచ్చు ఇద్దరు. బట్ దేవర్ టైమ్స్ నీ దగ్గర మేకప్ లేకపోతే నీ ఇయర్ రింగ్స్ తీసుకోనా, నాకు కొంచెం మేకప్ ఇస్తావా, ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి క్యాబ్ షేర్ చేసుకుందామా అన్న రోజులు ఉంటాయిగా. ఆ జ్ఞాపకాలన్నీ రాసుకోవాలి. ఇద్దరు ఎదిగేటప్పుడు ఎంత ఒదిగి ఇద్దరు కష్టపడ్డారో జ్ఞాపకాలు రాసుకోవాలి. ఈ 2 పక్క పక్కన పెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంటా, నువ్వు చెప్పేది ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ తనతో గడిపిన బ్యూటిఫుల్ డేస్, తన మెమరీస్. ఇక్కడ ఎవరు మారారు? అఫ్ కోర్స్ తనకే నీ మీద చిరాకు వచ్చి నిన్ను తొక్కేస్తుందని అనుకో. స్టిల్ ఈ కేసు వర్స్ట్ కేసు సినారో కూడా చెప్తున్నా, బెస్ట్ కేసు సినారో వర్స్ట్, బట్ స్టిల్ ఇందులో ఎవరు ఎవరికి కావాలి, ఎందుకు కావాలి, దీనికోసం నీకు ఆ మనిషి దూరం అయిపోవాలా, దీనికోసం ఇంకా ఈ బంధాన్ని కంటిన్యూ చేయాలా, నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యోర్స్. దర్ ఇస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ దెమ్. ఈ రెండిటిలోనూ ఏది కరెక్ట్ తప్పు లేదు. బట్ నీకేం కావాలి నువ్వు చెప్పు. జెలస్ తీసేసి హ్యాపీగా తీవని చెప్పు. నో డిడ్ ఐ సెడ్ దట్? జెలస్ ఫీలింగ్ వల్లే కదా ఇదంతా కదా. షీ ఇస్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. వై యు హ్యావ్ ఎ పేపర్ ఫుల్ ఆఫ్ జెలసీ, నో, ఒక 20 to 200 పాయింట్స్ రాయి. యూ హ్యావ్ పేపర్ ఫుల్ ఆఫ్ ఆల్ ద 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 20 పేజీల నుంచి 100 పేజీలు రాయి. టేక్ టైం. ఈ 2 పక్కన పెట్టుకో, 2 చదువు. ఏది చదివితే నువ్వు కదిలిపోయి కళ్ళమ్మని నీళ్ళు వస్తాయో, ఏది ప్రస్తుతం నుంచి నిన్ను నువ్వు దూరం చేసుకుంటూ నిజమని నమ్ముతున్నావో దాన్ని వదిలేయడానికి ట్రై చేయి. ఏది మనసుకి హత్తుకొని ఉంటుందో దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయి. జలసీ మనసుకు హత్తుకుంటున్నట్టుంది అనుకో, దాన్ని పెంచుకో. నేను చొప్పనది మాటలు చెప్పను నేను, ఓ జలసీ వదిలేయండి ఇదే చేయండి అన్నో. నిన్ను ఏది కదిలిస్తుంది, నీతో ఏది ముందుకెళ్ళాలనుకుంటుంది, ఏ అనుభవం ఏ అనుభూతి ముందుకెళ్ళాలనుకుంటుంది. నీకేమనిపిస్తుంది ఈ సినారియో ఎగ్జాంపుల్? 10 years ఎక్స్పీరియన్స్ తో ముందుకు వెళ్ళాలని ఉంటది ఆబ్వియస్లీ. సో అప్పుడు ఏం చేయాలో చెప్పనా? ఇది చాలా కష్టం, చేస్తానంటే చెప్తా. చెప్పండి. అది నేను కాదు యాక్చువల్లీ. ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉంటది, ఏదో ఒక ఫేజ్ లో ఉంటది. ఇప్పుడు కెరీర్ లో కాకపోతే ఇంకెక్కడో ఉంటది. నీకు ఒక ఫ్రెండ్ అని ఏదో డెఫినెట్ గా ఒకసారి అయితే కోల్పోయి ఉంటావు ఈ విషయంలో. సో ఏం చేయాలో తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి కానీ కుదిరితే కలిసి కానీ ఒక్కసారి
ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి పేరు సుమానో లేకపోతే సుధానో అనుకుందాం. సుధా 10 ఏళ్ళ మన జర్నీ ఎలా మొదలైందో తెలుసా? ఇలా నేను ఒక చిన్న యాంకర్ దానికోసం నేను వెయిట్ చేస్తుంటే నువ్వు వచ్చి నన్ను పలకరించి నువ్వు చేయగలవని నాకు ధైర్యం ఇచ్చావు. ఆ రోజు ఇంకా గుర్తుంది. నా దగ్గర డబ్బులు లేకపోతే పలానా రోజు వచ్చి నువ్వు నన్ను బైక్ ఎక్కించుకున్నావు, అది ఇంకా గుర్తుంది. అండి ఏమీ తెలియక దిక్కుతోచిన టైంలో పలానా దగ్గర ఆపర్చునిటీ ఉందని వెళ్ళి నా గురించి సిఫార్సు చేశావు, అది కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఇలా నీ 10 ఏళ్ళ అనుభూతులు ఏదైతే నువ్వు తనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నావో కూర్చొని షేర్ చేసుకో. బట్ నీకు ఇది వచ్చింది అని చెప్పి నాలో ఒక రకమైన జలసీ కానీ ఈర్ష్య కానీ ఇదంతా వస్తుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియట్లేదు. కానీ నాకు మన రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వాలని ఉంది, ఈ జలసీకి కాదు అని ఒక్క మాట చెప్పి చూడు. రైట్. చెప్పి చూడు సరదాగా. ఓకే. ఏమొద్దు నువ్వు నాకు చెప్పు. వాట్ యూ థింక్ విల్ హ్యాపెన్? దే బికేమ్ ఫ్రెండ్స్ అగైన్. అంతే కదా, రైట్? నిజంగా ఫ్రెండ్స్ అవ్వకపోయినా అట్లీస్ట్ నీ జలసి పోతుంది తెలుసా? ఎందుకంటే ఎదుటి వ్యక్తి మనకి ఇచ్చే రెస్పాన్స్ ఉంటుంది కదా, అసలు అమేజింగ్ ఉంటుంది. కళ్ళ నీళ్ళు రాకపోతే నన్ను అడుగు, ఇద్దరికి రైట్. దే విల్ బి అ రీబౌండ్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్. రైట్. సో దట్స్ ద ఆన్సర్. బాగా చెప్పానా? టూ గుడ్. ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.